పోయిండది ఇల్లెనా వీళ్ళ ఉసురులతో పాటు వాళ్ళ ఉసురులు పోతున్నా. అంటే ఈ బ్యాచ్ అంతా ఒరిజినల్ లేనా? ఏంటి సార్ కోపంతో అలా ఊగిపోతున్నారు? వద్దు సార్, ఇలాంటి వారియర్స్ ఫైట్ చేస్తే మలాంటి సోల్జర్స్ చచ్చిపోతారు. ప్లీజ్ కామ్ డౌన్, ఐ బెగ్ యూ. ఈడొకడు ఊగిపోవటానికి ఉనికిపోవటానికి తేడా తెలియట్లేదు. అసలు ఎవరు మీరు? సామి ఒక డీల్ పని మీద పొరుగుడుదా పోయినాడు. రాగానే అన్నీ తెలుస్తలే కానీ అప్పటిదాకా నిన్ను, ఈ మందిని, నీ తాతని కాపాతుకో. తాత సెక్యూరిటీ, మీలో ఎవడో రూమ్ నెంబర్ మార్చి మా వాడిని ఏం మార్చాడంట? వీడి బుద్ధి ఎక్కడికి పోయింది? ఈడ ఉన్నంత వరకు మీకు, మీ ఫారెన్ పాపకు మా వాడి సెక్యూరిటీ. రే గణ, స్వామి సాక్షి. వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా, మీ నాన్న దగ్గరున్న లైసెన్స్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఫార్మాస్యూటికల్ యూనిట్ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్. అదుంటే లీగల్గా గంజాయి సాగు చేసుకోవచ్చు. మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవచ్చన్నదే వాడి ప్లాన్. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాడు. అదే గనక జరిగితే మా ఊర్లాగే ఇంకొన్ని ఊర్లో ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. అలా జరగకూడదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేంటి తాతయ్య, ఇక్కడ ఇంత జరుగుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్లో అర్థమైంది కదమ్మా. వాడి అడుగు పడేలోపు ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలి. మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడదని ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది. ఈరోజు నిన్ను దూరంగా వెళ్ళిపోమంటుంది. వాడు రాక్షసుడమ్మా. ఏదో ఒకటి చేసి పాపని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవా. వేట ఆరంభించండి. మీరు ఆకారంలో ఉన్న బాగుండేది సార్, సెక్యూర్ ఉండేది. ఎగ్జాక్ట్లీ.
ఫైనలీ బ్రేక్ వేశారు. బ్రేక్ టైమా? వాట్ ద హెల్, ఇక్కడ తీసుకొచ్చారేంటి? పైగా హారం కొడుతున్నాడు. షిట్ షిట్ షిట్. థ్యాంక్ యూ చార్లీ. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే బండి తిప్పేయండి. సారీ, ఓవర్. వినిపిస్తుందా? వినపడితే రెస్పాండ్ అవ్వండి. ఓవర్. రే, ఇది మరీ ఓవర్ రా. ఓవర్. అసలు వాకే పనిచేస్తుందా? టూటీ కాటన్. స్నో గారు, స్నో గారు, ఏంటండి ఇది? టూటీ కుషనింగ్ కోసమా? గార్బేజ్ నా సన్. 1.5 కోటి కాంట్రాక్ట్ ఇస్తున్నారా? కనీసం వాకీలన్నా ఒరిజినల్ తేవతా? అంటే ఈ వాకిల్ డమ్మీయా? మిమ్మల్ని రప్పించడానికే మీ ఇంట్లో వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ ఊర్లో మీ వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా మిగలరు. అంటే ఆ రోజు సూపర్ మార్కెట్లో రౌడీలు ఒక్కొక్కడు 25,000 ఛార్జ్ చేశాడు సార్. విత్ జిఎస్టీ. ఎంత మోసం చేశారా? అసలు మీలాంటి వాళ్ళని బతకనీయకూడదు. ఇష్టమే. నీ వల్ల నేను ఎదవనయ్యారా? ఏదో నువ్వు కాదరా. 100 రూపాయల వాకే డమ్మీ అన్నప్పుడు ఈ గన్ ఒరిజినల్ అనుకున్నాను చూడు. నేను ఎదవని, వరల్డ్ ఫేమస్ ఎదవని. కోళ్ళన్నీ తప్పించుకుని కోళ్ల ఫారానికి దా వచ్చుండాయి. స్వామి సాచి సోముని చూపించాలా? తెలియని వాళ్ళకే హెల్ప్ చేసే మెంటాలిటీ మీది. అలాంటిది మీ ఫ్యామిలీని మీ ఊరిని ఈ సిచ్యువేషన్లో వదిలి వెళ్ళిపోవడం. వెళ్ళాలని నాకు లేదు రాబిన్, కానీ అసలు ఏం చేయాలో. మీరెందుకు మేడం చేయడం? 1.5 ఇస్తున్నారు. ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ మీకు మేం కదా ఇవ్వాలి. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్నే ఇబ్బంది పెడతారా? యూ బ్లడీ ఫారెనర్స్.
ధా